ఆశ్చర్యం కాదు. సార్ బంగారు గనులు ప్రైవేట్కే, సర్కార్కు తీసుకున్న నిర్ణయం అన్ని కార్పొరేట్లకేనా అని మరో పక్క వస్తున్న వార్తలు. నిజంగా అదే. అంటే నేను ఆ జొన్నగిరిలో, కర్నూలు జిల్లా ఆ జొన్నగిరిలో ఈ బంగారు పడింది, దాన్ని చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ప్రారంభించారు. ఆ కర్ణాటకకు చెందిన కంపెనీ దాన్ని తీసుకుంది. వాళ్ళు బాగా తవ్వుతారు. అసలు రాయలసీమ నిజంగా రతనాల సీమ, రాయలేని సీమ, రతనాల సీమ, రతనాల సీమ కాబోతుంది. ఇవన్నీ చెప్పారు చంద్రబాబు. వెళ్ళండి, గుడ్. మామూలుగానే అక్కడ వజ్రాలు దొరుకుతాయని కొంతకాలం రైతులు పొలాలు పనులు మానేసి వజ్రాలు ఎదిగేవాళ్ళు, నాకు బాగా తెలుసు. కానీ భారతదేశంలో బంగారు గని పెట్టడం ఇదే. స్వాతంత్రం వచ్చిన తర్వాత తెరుస్తున్న మొదటి గని కేజీఎఫ్, దాని తర్వాత అయితే ప్రైవేట్ రంగంలో. భారతదేశం తెరుస్తుందా, భారత ప్రజలదా అనే ఒక ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతుంది. తర్వాత మొదటి సంవత్సరం అండి, తొలి దశలో దానివల్ల ప్రజలకు రాష్ట్రానికి వచ్చేది ఎంత తెలుసండి? 47 కోట్లు. 47 కోట్లు. ఈ తాజా సమాచారం. ఇది 47 కోట్లు వస్తుంది. పీక్లో ఉన్నప్పుడు, పీక్లో అంటే మామూలుగా కాదు, పీక్లో ఉన్నప్పుడు 147 కోట్లు వస్తుంది రాయల్టీ. The 4% royalty translates to an estimated 57 crores in state revenue during initial years based on expected 400 kg output, and it's projected to scale up to 144 crores as production reaches peak capacity. Peak capacity కి వెళ్ళినప్పుడు 144 కోట్లు వస్తుంది. ఇది మనం వేరే వాటి మీద, అంటే చాలా విలువ, ఈ ఇది గనులు ఉంటాయి కదా, రకరకాల తవ్వకాలు చేసేవి, ఆ గనుల మీద వచ్చే రాయల్టీతో పోలిస్తే చాలా విలువైన బంగారం మీద రాయల్టీ చాలా తక్కువ. ఇంకొకటి, దీనికోసం ప్రభుత్వం చేసే ఏర్పాట్లు, రోడ్లు, రహదారులు, సదుపాయాలు, ఇవన్నీ ఏ స్థాయిలో ఉంటాయి? కాదు ప్రోగ్రెసివ్గా పెంచుకుంటూ పోతాము, బంగారు బయటపడితే ఇంత ఇట్లా అంటే అది వేరే సంగతి. నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏమంటే, ఈ పీపీపీ మోడల్ అన్నది బాగా ఇక్కడ ఎక్కువైపోయి, ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడ ఎవరు ఎందుకు ఇలాంటి ప్రయత్నం చేయకపోవడానికి కారణాలు ఉండవా? ప్రజలకు చెందడం, దానికి గిట్టుబాటు, లేకపోతే ఇంకోటి. ఇప్పుడు ఉదాహరణకు ఇంధన సంక్షోభం ఇంత వచ్చింది, కానీ మన గోదావరి హైలో ఉన్న పెట్రోల్ కానీ గ్యాస్ కానీ మనకేమీ ఉపయోగపడట్లేదు, మనకేమో అందట్లేదని మనం విచారిస్తున్నాం. ఎన్ని చోట్ల విశాఖ ఉక్కుకు క్యాప్టివ్ గనులు లేవని మనం విచారిస్తున్నాం. అంటే ప్రైవేట్ పరం అయిన తర్వాత 47 కోట్లు ఇంతే. అంటే నిజంగా ఈ 57 కోట్లు, ఈ చర్చ వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ బంగారం మళ్ళీ వచ్చేసింది రాయలసీమ. 57 కోట్లు వస్తే రాయలసీమ రతనాల సీమ అయితే అవదండి. రావడం మంచిదే, దానికి ఏమి అదేదో పరిశోధన ఇంకోటో కలిసి చేసో దాంట్లో వాటా తగిన విధంగా పెట్టుకుంటే అది వేరే విషయం. కానీ ఇప్పటివరకు రిషికొండ దగ్గర నుంచి, అంటే పైన కొండ దగ్గర నుంచి భూమిలో దొరుకుతున్న బంగారం వరకు కూడా చూపించడమేమో చాలా తలతలలు ఆకర్షణగా కనిపిస్తున్నాయి, కానీ వాటి నుంచి నిజంగా వచ్చే కాకపోతే 700 ఉద్యోగాలు ఏవో వస్తాయంటున్నారు. మనం కేజీఎఫ్లో చూసాం కదా ఉద్యోగాలు ఎలా ఉంటాయి, ఎవరెవరు ఎలా తీసుకుంటారు, అవన్నీ కూడా చాలా జరుగుతాయి. కాబట్టి ఈ బంగారు గనుల విషయంలో కూడా హైప్తో పాటు ఫ్యాక్ట్స్ పంచుకోవాల్సిన అవసరం కూడా ఒకటి ఉంది. రెండవది, పర్యావరణ సంబంధంగా దీని ప్రభావం ఎలా ఉంటుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు బొగ్గు గనులు, ముఖ్యంగా మనకు బొగ్గు గనులు, ఇనుప గనులు, వాటిల్లో 14%, 16% ఇలా ఉన్నాయి రాయల్టీస్. ఇది చట్టం ప్రకారం. ఇది అసలు దేశంలోనే కొత్త అనుభవం. మరి అటువంటిప్పుడు ఇంత తక్కువ ఆదాయం, ఇంత ఎక్కువ హైప్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి? దీని గురించి ఆలోచన చేస్తారా లేదా? మొన్న పుట్టపర్తి దగ్గర రక్షణ విమానాలంటే అది టాటా గారికే. డేటా సెంటర్ ప్రపంచ పట్టణంలో విశాఖపట్నం స్థానం అంటే అది గూగుల్, అదని వాళ్ళది. దానివల్ల పర్యావరణ కాలుష్యం మనకని మనం ఆందోళన పడుతున్నాం. ఇట్లా చెప్తూ పోతే ఈ క్రమంలోనే నేను ఈ ప్రమాదాల గురించి కూడా, అదే నిన్ననే ప్రమాదం, ఘోర ప్రమాదం, కెమికల్స్. ఈ అంతకుముందు విశాఖ ఉక్కు, నిన్ననే ఆ చైర్మన్ కూడా వెళ్ళి కార్మిక సంఘాలకు మెమరాండం ఇచ్చి వచ్చాయి, ఇంత ఘోరంగా ప్రమాదం జరిగింది తేల్చాలి. నేను తేల్చట్లా. అంటే హైప్ ఏమో భారీగా ఉంటుంది, పర్యావరణము ప్రాణాలకేమో నష్టం జరుగుతుంది,
కాంక్రీట్గా రెవెన్యూలో చూస్తే మటుకు 50 కోట్లు 100 కోట్లు, పీక్లో 100 కోట్లు అంటే పీక్ ఎప్పటికి వస్తుంది అంటే చాలా కాలం పాటు 50 కోట్లు అంటే అసలు ఇప్పుడు మాట్లాడితే 1,00,000 కోట్లకు తక్కువ ఎవరు చెప్పట్లేదు. మరి ఎందుకు అంటే వైబిలిటీ లేదా? వైబిలిటీ లేకపోతే అప్పుడు ఇంత హైప్ ఎందుకు? చాలా ప్రశ్నలు వస్తున్నాయి. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరు ఎక్కడ ప్రయత్నం చేయకపోవడానికి కారణాలు ఏంటి, ఇప్పుడు చేయడానికి ఈ తొందరకు కారణాలు ఏంటి, ఇవన్నీ ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. పర్యావరణాన్ని భద్రతను కూడా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. సార్ దేవాలయ దర్శనాలపై చంద్రబాబు నాయుడు గారి కామెంట్స్, షిరిడి సాయిబు మంత్రి దుమారం హనుమంతుడు తంతున్నట్టు ఇమేజ్లు వైరల్. ఇది కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇందాక చెప్పి నేను ఒకటే చెప్పా, అదే సభలో ఇదే బంగారు గనులు ఈ సభలోనే జగన్మోహన్ రెడ్డి అని అనుకో, పేరు తీసేయలేదు నాకు అది స్పష్టంగా గుర్తులేదు, కానీ చేయాల్సినవన్నీ చేసి ఇప్పుడు గుళ్ళు గోపురాల చుట్టూ తిరుగుతున్నారు. సార్ ఈ మాట ప్రజల్లో దాదాపు 90% మందికి వర్తిస్తున్నా, తిరగని వాళ్ళని కొంతమందిని పక్కన పెట్టేస్తే ఎందుకు అసలు ఇంకొకరు దేవుడి దగ్గరికి వెళ్ళి ఎవరిని ఏం ప్రార్థించరు, వాళ్ళు పుణ్యాత్ముల పాపాత్ముల ఎవరిది వాళ్ళకు ఉంటుంది కదా. అంతేగాని ఇంకొకరి దేవాలయ దర్శనాన్ని గురించి ముఖ్యమంత్రులు నాయకులు బహిరంగ సభల్లో అధికార కార్యక్రమాల్లో ఆక్షేపించడం మొదలు పెడితే అది ఎక్కడ ముగుస్తుంది అనేది ఒక పెద్ద ప్రశ్న. అసలు దాన్ని విశ్వాసము మతం అన్నది దాన్ని ఒప్పుకుంటాయా? ఎందుకంటే